హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది ఇవాళ వీడియో ఏంటి అనేది. Q&A వీడియో అన్నమాట. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ గైస్, నేను మీ అందరికీ సారీ చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే Q&A వీడియో నేను ఎప్పటి నుండో పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో అందుకని సారీ. దానికి రీజన్ కూడా ఉంది. ఏంటంటే నేను షార్ట్ వీడియో పెట్టాను కదా క్వశ్చన్స్ అడగమని. సో దానికి చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి కదా, ఒక 2-3 డేస్ చూద్దాము, ఇంకేమైనా ఎక్కువ యాడ్ అవుతాయేమో అని చెప్పి అనుకున్నాను. అండ్ నేను అనుకున్నట్లే ఇంకా కొన్ని క్వశ్చన్స్ యాడ్ అయ్యాయి. ఇంకొక 2-3 డేస్ చూద్దాము అని చెప్పి మళ్ళీ అనుకున్నాను, మళ్ళీ ఇంకా కొన్ని క్వశ్చన్స్ యాడ్ అయ్యాయి. సో ఇంకా సరే, ఈ 1 వీక్ లో ఇంకేమైనా వస్తాయేమో అని చెప్పి 1 వీక్ వెయిట్ చేశాను. క్వశ్చన్స్ వచ్చాయి, ప్లస్ కామెంట్స్ లో కూడా అక్క Q&A వీడియో ఎప్పుడు చేస్తావు అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. కొంతమంది అయితే ప్లీజ్ అక్క అని కూడా రిక్వెస్ట్ చేశారు. అందుకని కొన్ని క్వశ్చన్స్ ఉన్నా పర్లేదు, వీడియో చేసేద్దామని చెప్పి ఇవాళ డిసైడ్ అయిపోయాను. సో ఇంకా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాము. చాలా రిపీటెడ్ గా వచ్చాయి అనమాట. సో వాటినే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి, అక్క ఎందుకు అప్లోడ్ చేయలేదు వీడియోస్ 2 days? నీ ఛానల్ ఓపెన్ చేసి చూసాను కానీ నువ్వు వీడియోసే పెట్టలేదు, రీజన్ ఏంటి అని అడిగారు. అండ్ ఇంకొకటి వచ్చేసి, అక్క మినీ బ్లాగ్స్ డైలీ ఒకటైనా అప్లోడ్ చెయ్యి, 3 days ఎందుకు వీడియో పెట్టలేదు అని చెప్పి అడిగారు. ఇలాగే ఇంకో కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సేమ్ రిపీటెడ్ గా. సో అవన్నీ చదువుకుంటూ పోతే వీడియో లాగ్ అయిపోతుంది. సో అందుకని ఇవైతే చెప్తున్నాను. సో 2 days వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదు, 3 days వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదు అంటే, సో యాక్చువల్లీ మీ అందరితో నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా, మా ఖుషి పాప కూడా ఛానల్ పెట్టుకుంది అని చెప్పి. సో ఇంకా తనకి రెడీ చేసి వీడియో తీయడం అట్లా మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను. అండ్ మొన్నే కజిన్స్ కూడా వచ్చారు. సో ఇంకా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తూ నేను అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను అనమాట. ఇంకా 3 days అసలు నేను యూట్యూబ్ కూడా ఓపెన్ చేయలేదు ఛానల్. సో అట్లా కొంచెం డిలే అయిపోయింది వీడియోస్ పెట్టడం. ఇప్పటి నుండి వీడియోస్ రెగ్యులర్ గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదే రీజన్, మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను అంతే, ఇంకేం లేదు. సో సెకండ్ క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోదాము. సో సెకండ్ క్వశ్చన్, నీకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏమైనా బ్యాడ్ కమెంట్స్ వచ్చాయా అక్క అని అడిగారు అనమాట. సో ఇప్పటి వరకు నాకు ఎలాంటి బ్యాడ్ కమెంట్స్ రాలేదు. మేబీ ఫ్యూచర్ లో చెప్పలేము, వస్తే. ఇప్పటి వరకు అయితే నాకు ఒక్క బ్యాడ్ కమెంట్ కూడా రాలేదు. ఈవెన్ నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ నన్ను చాలా ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ కాంప్లిమెంట్స్ ఇచ్చారే కానీ ఎప్పుడు బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టలేదు. సో ఇంతవరకు అయితే రాలేదు. అండ్ లెట్స్ గో టు ద థర్డ్ క్వశ్చన్. ఇదొక ఫన్నీ క్వశ్చన్ అనమాట. నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పక్క అని అడిగారు. సో నేను ఇయర్ చెప్పాను, మంత్, డేట్ చెప్తాను అంతే. August 31st నా బర్త్డేకి విష్ చేసేసేయండి. లాస్ట్ ఇయర్ కాదు, అంతకు ముందు ఇయర్ నేను వీడియో పెట్టాను, నా బర్త్డే వ్లాగ్. సో ఎవరైనా చూడకపోతే అది కూడా చూసేయండి, మినీ వ్లాగ్ పెట్టాను. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఏ గ్రూప్ తీసుకుంటున్నారు అని అడిగారు. సో నేను MEC తీసుకుంటున్నాను. ఎందుకు ఏంటి అనేది నేను సపరేట్ గా ఇంకొక వ్లాగ్ లో షేర్ చేసుకుంటాను. బికాస్ ఇందులో చెప్తే ఇంకా లాగ్ అయిపోతుంది వీడియో. సో అందుకని నేను నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను. సో ఫిఫ్త్ క్వశ్చన్, మీ డాడీ ఏం వర్క్ చేస్తారు అండ్ మీ డాడీ ఫేస్ చూపించండి. సో ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లో చూపించాను మా ఫాదర్ ఫేస్. ఎవరైనా చూడకపోతే నా వీడియోస్ లో చెక్ చేయండి. అండ్ మీ డాడీ ఏం వర్క్ చేస్తారు? సో మా డాడీ వచ్చేసి డ్రైవింగ్ ఫీల్డ్, మాకు DCM ఉంది ఓన్ గా. సో DCM డ్రైవింగ్ చేస్తారు అనమాట డాడీ. హోమ్ టూర్ చేస్తారా లేదా అని చెప్పి అడిగారు అనమాట. డెఫినెట్లీ చేస్తాను హోమ్ టూర్, కానీ ఇప్పుడు కొంచెం చాలా బిజీగా ఉన్నాను అనమాట కాలేజ్ గురించి. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను, కాలేజ్ లో అడ్మిషన్ అదంతా ఇంకా క్లమ్జీగా ఉంది. ఇల్లు ఇక్కడే ఉంది కానీ నాకు తీయడానికి టైం లేదు. సో అందుకని తప్పకుండా చేస్తాను. అందరూ స్కిన్ కేర్ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు, కానీ నేను అసలు స్కిన్ కేర్ చేయను. జస్ట్ సోప్ తో ఫేస్ వాష్ చేసేసుకుంటాను అంతే. ఇంకా స్కిన్ కేర్ అంటే క్లెన్జర్, మాయిశ్చరైజర్, సీరమ్ ఇవన్నీ ఉంటాయి. నేను వాటిని యూజ్ చేయను అనమాట. లైక్ నా ఫేస్ మీద గానీ హెయిర్ మీద గానీ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి నేను అసలు డేర్ చేయను. ఎందుకంటే ఒకసారి మనం వాటిని యూజ్ చేయడం స్టార్ట్ చేసామంటే ఇంకా రెగ్యులర్ గా యూజ్ చేస్తూనే ఉండాలి. మళ్ళీ దాన్ని ఆపేసామంటే ఏదో ఒక తేడాగా అనిపిస్తుంది మనకి. సో అందుకని నేను జస్ట్ అంతకు ముందు ఒక ఫేస్ వాష్ యూజ్ చేశాను, అందరికి తెలిసిందే, హిమాలయ ఫేస్ వాష్, అంతే. అంతకు మించి నేను అది కూడా మానేశాను అనమాట. జస్ట్ ఒక చిన్న ట్యూబ్ తెచ్చుకొని ట్రై చేశాను బాగుంటుందా లేదా అని చెప్పి. బాగుంది, కానీ నేను ఇంకా దాన్ని కంటిన్యూ చేయలేదు, వదిలేశాను. ఫ్యూచర్ లో ఎప్పుడైనా యూజ్ చేస్తే తప్పకుండా వీడియో అయితే పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్, హెయిర్ కేర్ వీడియో. నేను అసలు హెయిర్ కి ఆయిల్, షాంపూ తప్ప ఏం యూజ్ చేయను. నేను వాడేది పారాషూట్ ఆయిల్,
క్లినిక్ ప్లస్ షాంపూ. ఈ రెండు తప్ప నేను ఏది యూజ్ చేయను అనమాట హెయిర్ కి. కండిషనర్స్ అంటారు, సీరమ్స్ అంటారు, ఇవన్నీ నేను అసలు యూజ్ చేయను. చిన్నప్పటి నుండి నార్మల్ గా ఆయిల్ పెట్టుకోవడం, వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేయడం, అంతే. సో ఇదే అనమాట నా హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్. ఇంతే. నేను అసలు స్కిన్ కేర్, హెయిర్ కేర్ అసలు పాటించను. బికాస్ వాటిని ఒక్కసారి స్టార్ట్ చేసాం అనుకోండి, ఇంకా వాటి లైక్ నేను ఏమనుకుంటానంటే, కొంచెం మీరు అనుకోవచ్చు కంజూస్ అని చెప్పి, కానీ నిజాలు మాట్లాడుకుందాము. బికాస్ వాటికి ఎక్స్పెన్సెస్ అవుతూనే ఉంటాయి, చాలా కాస్ట్లీగా ఉంటాయి. మనము ఏదో అట్లా నార్మల్ గా యూజ్ చేసాం అనుకోండి, ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అది యూజ్ చేసింది ఏదో బ్రాండెడ్ గా యూజ్ చేద్దామంటే దానికి రేట్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనం దాన్ని స్టార్ట్ చేస్తే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో ఇంకా అందుకని నేను అసలు స్కిన్ కేర్, హెయిర్ కేర్ జోలికి పోను అనమాట. నార్మల్ గా నేను ఎలా ఉంటానో అలానే ఉండడానికి ట్రై చేస్తా. సో ఏమైనా మేబీ ఫ్యూచర్ లో వాడితే మీతో షేర్ చేసుకుంటాను. మీ స్కూల్ నేమ్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు. నేను సన్షైన్ హై స్కూల్, ఆల్రెడీ చాలా వీడియోస్ లో మీరు చూసే ఉంటారు మా స్కూల్ ని. సో సన్షైన్ హై స్కూల్ అనమాట నాది. అండ్ నువ్వు ఎక్కడ ఉంటావు అక్క అని అడుగుతున్నారు, కానీ అంటే వద్దులేండి, ఇంకా అడ్రస్ అవన్నీ వద్దు. సో అందుకే చెప్పలేదు, సారీ. సో మా మమ్మీ వాళ్ళు ఎంతమంది సిబ్లింగ్స్ అని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పాను, కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను లాంగ్ వీడియోలో. సో మా అమ్మమ్మకి మొత్తం వచ్చేసి 6 చిల్డ్రన్ అనమాట. 4 girls 2 boys అనమాట. ఫస్ట్ మా పెద్దమ్మ అండ్ సెకండ్ మా మమ్మీ, థర్డ్ 2 పిన్నులు ఉన్నారు. ఖుషి వాళ్ళ మమ్మీ వచ్చేసి థర్డ్ ఆమె అనమాట. ఫోర్త్ అదే మొన్న గిఫ్ట్ ఇచ్చింది చూడండి మా నాన్నకి, ఆమె 4th అనమాట. సో ఇంకా ఒక పెద్ద మామ వాస్ పాస్డ్ అనమాట లాస్ట్ ఇయర్. సో ఇప్పటికైతే ఇప్పుడు వీళ్ళు 5 members. మా చిన్న మామ వీళ్ళు 4 అనమాట ఇప్పటికైతే. అది మీరు ఎంతమంది సిబ్లింగ్స్ అని నన్ను అడిగారు. సో మేము వచ్చేసి 2 మా లక్కీ నేను, అంతే. మీ ఫ్రెండ్స్ రిజల్ట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ ని చూపించండి అని. సో నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని చెప్పాలి కదా. సో అందుకని నేను వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళు చెప్పమంటే ఖచ్చితంగా నేను వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఎడిటింగ్ సిరీస్ ఎందుకు ఆపేశారు అక్క అని అడుగుతున్నారు. ఫస్ట్లీ ఎడిటింగ్ అనేది నార్మల్ ఎడిటింగ్ వేరు, అండ్ దాన్ని మనం స్క్రీన్ రికార్డింగ్ చేసి మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది డిఫరెంట్ వే అనమాట. ఇన్ కేస్ మీకు ఖచ్చితంగా కావాలక్క ఎడిటింగ్ సిరీస్ మేము చూస్తాము అని అంటే, సో నేను ప్లాన్ చేసుకుంటాను. అండ్ నేను ఇదే వీడియోలో ఇంకొకటి కూడా చెప్దామని అనుకుంటున్నాను. తొందరగా మనకి 10K అయిపోతే లైవ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో తొందరగా 10K చేసేసేయండి సబ్స్క్రైబర్స్, మనం లైవ్ చేసేసుకుందాము. ఇంకా చాలా క్వశ్చన్స్ కి, నార్మల్ రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్స్ కి నేను డైరెక్ట్ గా కమెంట్ లోనే ఆన్సర్ ఇచ్చేసాను. అండ్ అందరికి తెలియాలి కాబట్టి ఇంకా వీడియోలో అయితే కొన్ని చెప్పాను అనమాట. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. ఇంకేమైనా క్వశ్చన్స్ మిస్ చేసి ఉంటే కమెంట్ లో చెప్పండి. నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా నేనైతే ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తాను. సో ఇదన్నమాట గైస్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.